This conference will now be recorded. So, మన టాపిక్ అంటే స్టాటిక్ మెంబర్స్. స్టాటిక్ మెంబర్స్ అంటే ఏంటంటే స్టాటిక్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఏంటి ఫీల్డ్ అనేది అయితే ఇన్స్టాన్స్ వేరియబుల్ అయితే వేరియబుల్ ఆర్ స్టాటిక్ వేరియబుల్. ఫీల్డ్ అనేది అయితే ఇన్స్టాన్స్ వేరియబుల్ అయితే లేకపోతే స్టాటిక్ వేరియబుల్ అయితే. ఓకేనా? సో ఇన్స్టాన్స్ వేరియబుల్ ని స్టాటిక్ వేరియబుల్ ని గుర్తుపట్టడం చెప్పాను కదా. ఇన్స్టాన్స్ వేరియబుల్ అయితే ఎలా రాస్తాం? ఎగ్జాంపుల్ int x, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ అయితే స్టాటిక్ int x అంతేనా? సో మీకు ఇదివరకు నేను జస్ట్ ఎలా గుర్తుపట్టానో చెప్పాను. ఇప్పుడు ఈ క్లాస్ లో ఏం చెప్పబోతున్నా అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ కి స్టాటిక్ వేరియబుల్ కి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ కూడా చెప్పబోతున్నాను. ఓకేనా అండి? ఇంటర్నల్ గా ఏం జరిగింది అనేది కూడా చూస్తాం అన్నమాట. లెట్ ఇట్ బి. మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి? స్టాటిక్ మెంబర్స్. స్టాటిక్ మెంబర్స్ అంటే స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్, ఈ రెండింటిని కలిపి స్టాటిక్ మెంబర్స్ అని పిలుస్తాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే లెర్న్ వన్ గెట్ వన్ అంటే స్టాటిక్ వేరియబుల్స్ వస్తే మీకు ఆటోమేటిక్ ఏది కూడా వస్తుంది? స్టాటిక్ మెథడ్స్ కూడా వస్తుంది, రైట్? సో ఫస్ట్ స్టాటిక్ వేరియబుల్స్ చూడండి. ఫస్ట్ పాయింట్, స్టాటిక్ వేరియబుల్స్ ని ఏ కీవర్డ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం? స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ by using which keyword? Static keyword. ఓకేనా? సింటాక్స్ ఏంటంటే స్టాటిక్ వేరియబుల్ ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే స్టాటిక్ డేటా టైప్ వేరియబుల్ నేమ్. ఓకేనా? దిస్ ఇస్ ద సింటాక్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాటిక్ int x. సో ఇక్కడ x అనేది ఏంటి? హియర్ x is a static variable. Right. Listen here. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి మెమరీ ఎక్కడ క్రియేట్ అయింది? ఆబ్జెక్ట్ లోపల. మీకు ఇదివరకు చెప్పాను, ఏమని చెప్పాను? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ప్రోగ్రామేటిక్ గా మెమరీ లొకేషన్ ఆర్ స్టోరేజ్ లొకేషన్. మరి ఆబ్జెక్ట్ లోపల ఏముంటాయి? ఆబ్జెక్ట్ ఏ క్లాస్ తో ఆ క్లాస్ కి సంబంధించిన ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్, కన్స్ట్రక్టర్స్ ఉంటాయని చెప్పాను, అంతేనా? అంతేగాని ఆబ్జెక్ట్ లోపల స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయని ఎప్పుడని చెప్పానా? చెప్పలేదు కదా. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ కి మెమరీ ఎక్కడ క్రియేట్ అయ్యింది అంటే ఆబ్జెక్ట్ లోపల క్రియేట్ అయ్యింది. మరి స్టాటిక్ వేరియబుల్స్ కి మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది సార్? జేవిఎం అనేది సాఫ్ట్వేర్ కదా. జేవిఎం సాఫ్ట్వేర్ హార్డ్వేరా? సాఫ్ట్వేర్. జావా వర్చువల్ మెషిన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కదా. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. జేవిఎం లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ పేరు ఏంటంటే క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్. ఏంటంటే క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్. క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ అనేది ఏంటి? క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ ఏంటి? ఎందులో పార్ట్ ఆఫ్ జేవిఎం. ఎందులో పార్ట్ అండి? జేవిఎం లో పార్ట్. చాలా సింపుల్. నేను చెప్పేది
చెప్పింది వింటే స్టాటిక్ వేరియబుల్స్ వస్తాయి, స్టాటిక్ మెథడ్స్ కూడా వస్తాయి. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, సో స్టాటిక్ మెంబర్స్ అని ఎవరిని పిలుస్తాం? స్టాటిక్ వేరియబుల్స్ ఒక క్లాస్ లో ఉన్న స్టాటిక్ వేరియబుల్స్ స్టాటిక్ మెథడ్స్ ని కలిపి స్టాటిక్ మెంబర్స్ అని పిలుస్తాం. ఓకేనా? స్టాటిక్ వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి ఒక కీవర్డ్ యూస్ చేస్తాం. ఆ కీవర్డ్ పేరేంటి? స్టాటిక్. సింటాక్స్ ఏంటంటే స్టాటిక్ డేటా టైప్ వేరియబుల్ నేమ్. ఎగ్జాంపుల్ స్టాటిక్ ఇంట్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ స్టాటిక్ వేరియబుల్. సార్ కాసేపు JVM గురించి మాట్లాడుతున్నాం. JVM ఏంటి? సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అంటే JVM లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ పేరేంటి? క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్. ఇప్పుడు మనము JVM కి ఇచ్చేది బైట్ కోడే కదా. సో ఎప్పుడైతే JVM కి మనం బైట్ కోడ్ ఇస్తామో అప్పుడు అది డైరెక్ట్ గా ఆ JVM లో ఉన్న క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ లో లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఎప్పుడైతే ఈ JVM లో ఉన్న క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ లో మన ప్రోగ్రామ్ కి సంబంధించిన బైట్ కోడ్ లోడ్ అవుతుందో అప్పుడు స్టాటిక్ వేరియబుల్స్ కి మెమరీ అలకేట్ అయింది. అర్థమైందా? సో ఇది చూడండి, ఇక్కడ నేను పాయింట్ రాస్తున్నా, క్లియర్ గా అర్థమైపోతుంది. if you declare any field as static variable, then memory that field, then memory for that static variable is allocated. ఓకేనా? లేకపోతే ఇంత రాసే బదులు సింపుల్ చెప్పాలంటే the memory, మా డిస్టర్బెన్స్ వస్తుంది. The memory for static variables is allocated when bytecode is loaded into class loader subsystem. అర్థమైందా? అదే మరి ఇన్స్టాన్స్ వేరియబుల్ కి ఎప్పుడు అలొకేట్ అయితే మెమరీ ఎందులో అలొకేట్ అయింది? ఇన్స్టాన్స్ వేరియబుల్ కి ఆబ్జెక్ట్ లోపల, రైట్? ఆబ్జెక్ట్ లోపల స్టాటిక్ మా డిస్టర్బెన్స్ ఒక్కసారి చూడండి. క్లాస్ లోడర్ హలో క్లియర్ అండి? ఇది చూడండి, ఇన్స్టాన్స్ వేరియబుల్ కి అయితే మెమరీ ఎక్కడ అలొకేట్ అయిందంటే ఆబ్జెక్ట్ లోపల, హీప్ మెమరీలో. స్టాటిక్ వేరియబుల్ కి అనుకోండి అలొకేట్ అవ్వడం అంటే తెలుసు కదా, స్టాటిక్ వేరియబుల్ కి మెమరీ ఎక్కడ అలొకేట్ అయిందంటే ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ కి సంబంధించిన బైట్ కోడ్ JVM లో ఉన్న క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ లో లోడ్ అయితే ఆఫ్ JVM. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు కనుక మీ దగ్గర ఉన్న ఫీల్డ్ ని స్టాటిక్ వేరియబుల్ కింద తీసుకుంటే దాన్ని అది డిక్లేర్ చేసిన క్లాస్ ఉంటది కదా, ఆ క్లాస్ దాని ఓన్ వేరియబుల్ కింద క్రియేట్ చేసిద్ది. అందుకోసమే స్టాటిక్ వేరియబుల్స్ ని మనం ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తామో క్లాస్ నేమ్ తో కాల్ చేస్తామో? క్లాస్ నేమ్ తో. ఎందుకంటే ఆ పర్టికులర్ క్లాస్ ఆ వేరియబుల్ ని దాని ఓన్ వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది అనమాట. అందుకోసమే స్టాటిక్ వేరియబుల్స్ కి ఇంకో పేరు ఉంది. ఏమని పిలుస్తాం అంటే క్లాస్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం అండి? క్లాస్ వేరియబుల్స్. ఒక్కోసారి మిమ్మల్ని ఎగ్జామ్ లో క్లాస్ వేరియబుల్స్ గురించి రాయమని అడుగుతాడు. ఓకేనా? అంటే దేని గురించి అడిగినట్టు? స్టాటిక్ వేరియబుల్స్ గురించి అడిగినట్టు. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ గా చెప్తున్నా. ఇఫ్ యు డిక్లేర్ ఎనీ ఫీల్డ్ యాజ్ స్టాటిక్ వేరియబుల్, అంటే ఏదైనా సరే ఒక ఫీల్డ్ ని స్టాటిక్ వేరియబుల్ కింద డిక్లేర్ చేస్తే, దెన్ స్టాటిక్ వేరియబుల్ ఇఫ్ యు డిక్లేర్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ ఏ క్లాస్,
of a class as static variable, then it will be treated as that class own variable. So static variables are also called, అందుకోసమే static variables ఇంకో పేరేంటి? Class variables. Static variables are also class variables. ఓకేనా అండి? సో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సపోజ్ నేను క్లాస్ శాంపిల్ అని రాశాను, దీని లోపల int ఈక్వల్ x అని రాశాను. ఓకేనా? సో ఇది చూడండి, ఇక్కడ ఏముంది ఒక క్లాస్ పేరేంటి? Sample. ఇదేంటి? Starting of the class. Ending of the class. ఇదేంటి? ఎండింగ్ ఆఫ్ ది క్లాస్. ఈ క్లాస్ లోపల ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఫీల్డ్స్ రైట్. ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? Only one field. వన్ ఫీల్డ్ పేరేంటి? X. స్టాటిక్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్? Instance variable. రైట్. ఇప్పుడే చెప్పాను, ఇన్స్టాన్స్ వేరియబుల్ కి మెమరీ ఎక్కడ క్రియేట్ అయింది? Object లోపల క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపిల్ s1 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని రాశాను. ఓకేనా? సో ఇప్పుడు ఇలా రాస్తే ఏమైందంటే శాంపిల్ క్లాస్ ఏం క్రియేట్ అయింది? ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దాని పేరేంటి? S1. మరి ఆబ్జెక్ట్ అంటే మెమరీ లొకేషనే కదా. ఆ మెమరీ లొకేషన్ లో ఉంటాయి ఆబ్జెక్ట్ ఏ క్లాస్ తో ఆ క్లాస్ లోనే ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంటుంది కదా. సో అంటే ఇప్పుడు దీని లోపల ఏం క్రియేట్ అయింది? 4 bytes partition. X అంటే 4 bytes partition అయింది, X క్రియేట్ అయింది. అర్థమైందా అండి? సపోజ్ నేను s1.x ఈక్వల్ టు 10 అని రాశాను. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ నేమ్ తోనే కదా కాల్ చేసేది. అంటే ఇది శాంపిల్ క్లాస్ లో ఇన్స్టాన్స్ వేరియబుల్ ని కాల్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ నేమ్, అంతేనా? సో ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? s1.x ఈక్వల్ టు 10 అన్నా. అంటే s1 లో ఉన్న x లో వెళ్ళి ఎంత స్టోర్ అయింది? 10 స్టోర్ అవుతుంది. రైట్. ఇప్పుడు నేను ఏం చేశా, మళ్ళీ శాంపిల్ క్లాస్ కి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. శాంపిల్ s2 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని రాశాను. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైతే శాంపిల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దాని పేరేంటి? S2. ఓకేనా? మరి ఈ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ ది? శాంపిల్ క్లాస్ ది కాబట్టి ఆబ్జెక్ట్ అంటే మెమరీ లొకేషన్ కాబట్టి దీని లోపల శాంపిల్ క్లాస్ లో ఉన్న x ఉంటుందా? సో ఈ x లో ఎంత ఉంటుంది? అది నా క్వశ్చన్ మార్క్. ఎంత ఉంటుందా? 0 ఉంటుందా? 0 ఉంటుంది. అంటే ఆబ్వియస్ గా 0 ఉంటుంది. అర్థమైందా అండి? సో ఎందుకంటే ఇంకా 10 ఉంటుందని చెప్తే రాంగ్ ఆన్సర్. 10 అంటే ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క ఫ్రెష్ కాపీ క్రియేట్ అయింది. కన్స్ట్రక్టర్స్ కాన్సెప్ట్ లో చెప్పా ఇదే విషయం మీకు. ఓకేనా? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క సెపరేట్ కాపీ క్రియేట్ అయింది. రైట్. అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే అన్ని సపరేట్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x లో ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను
x ఈక్వల్ టు 40 అని రాశారు. అంటే ఇప్పుడు 0 ఓవర్ రైడ్ అయ్యి అప్లై 40 0 ఓవర్ రైడ్ ఎంత వస్తుంది? 40 వస్తుంది. 40 వస్తుంది. రైట్. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ఇక్కడ విషయం ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి సంబంధించి instance variables are created. Instance variables are created separately for each object of the class. అంతేనా? ఇప్పుడు నేను శాంపిల్ క్లాస్ కి 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఎన్ని క్రియేట్ అవుతాయి? సపరేట్ కాపీస్ ఎన్ని క్రియేట్ అవుతాయండి? 10 క్రియేట్ అవుతాయి. అర్థమైందా? సపోజ్ ఇక్కడ నేను ఇప్పుడు S1 లో ఉన్న x లెంత్ ఉంది 10, S2 లో ఉన్న x లెంత్ ఉంది 40. ఇప్పుడు నేను S1 డాట్ x ఈక్వల్ టు 80 and 70 అని రాశాను. ఎక్కడ మారింది? S1 లో చేంజ్ అవుతుంది. 10 ఓవర్ రైడ్ అయ్యి 70 వస్తుంది. ఇక్కడ కూడా మారింది ఆటోమేటిక్ గా? నో సార్, 40 ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వెరీ గుడ్. అంటే ఇక్కడ కంక్లూజన్ ఏంటి? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఒక ఆబ్జెక్ట్ లో మారిస్తే ఇంకో ఆబ్జెక్ట్ లో మారుతుందా? నో సార్, చేంజ్ అవ్వదు. సేమ్ గా అంటే ఒక్కొక్కటి ఇండివిజువల్ కాపీస్ క్రియేట్ అవుతాయి కాబట్టి. సో ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తా. అంటే ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే క్లాస్ శాంపిల్ స్టాటిక్ ఇంట్ x అని రాశాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఒక క్లాస్ ఉంది, శాంపిల్. స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్, ఎండింగ్ ఆఫ్ ది క్లాస్. ఒక ఫీల్డ్ ఉంది. ఈసారి ఫీల్డ్ స్టాటిక్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్? స్టాటిక్ వేరియబుల్. లిసన్ హియర్, మీరు ఎన్నైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి, ఒకటే కాపీ క్రియేట్ అయింది. అంటే ఫస్ట్ ఎక్స్ క్రియేట్ అయింది. అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనుకోండి, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ లోపల క్రియేట్ అవుతాయి. స్టాటిక్ వేరియబుల్స్ అనుకోండి, ముందే క్రియేట్ అవుతాయి. ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వడానికంటే ముందే క్రియేట్ అవుతాయి. అంటే ఫస్ట్ ఏం క్రియేట్ అయింది? ఎక్స్ క్రియేట్ అయింది. ఎక్స్ లో నేను ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ గా ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశా? శాంపిల్ S1 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని రాశాను. శాంపిల్ S1 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని రాశాను. ఓకేనా? శాంపిల్ S1 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని రాశాను. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే శాంపిల్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. దాని పేరేంటి? S1. ఈ S1 ఏం చేస్తుందంటే ఆ X ని యూజ్ చేసుకుంటుంది. అంటే లిసన్ హియర్, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ చెప్పనా అండి. ఇన్స్టాన్స్ ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తాం కదా, స్టాటిక్ వేరియబుల్స్ ని ఆబ్జెక్ట్ తో కాల్ చేయొచ్చు, క్లాస్ నేమ్ తో కూడా కాల్ చేయొచ్చు. రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ 99% పీపుల్ దేంతో కాల్ చేస్తారు? క్లాస్ నేమ్ తోనే కాల్ చేస్తారు. కాకపోతే ఫెసిలిటీ ఉంది, కావాల్సి వస్తే స్టాటిక్ వేరియబుల్స్ ని ఆబ్జెక్ట్ తో కూడా కాల్ చేయొచ్చు. కానీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని ఓన్లీ ఆబ్జెక్ట్ తోనే కాల్ చేయాలి. క్లాస్ నేమ్ తో కాల్ చేయడం కుదరదు. అర్థమైందా? రైట్. కంక్లూజన్ ఇస్తున్నా చూడండి. ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇది స్టాటిక్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ ని ఓన్లీ దేంతోనే కాల్ చేయడం కుదిరింది? ఆబ్జెక్ట్ తోనే. క్లాస్ నేమ్ తో కాల్ చేయడం కుదిరిద్దా ఇన్స్టాన్స్ వేరియబుల్ ని? నో. స్టాటిక్ వేరియబుల్ క్లాస్ నేమ్ తో కాల్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ తో కాల్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ తో కాల్ చేయొచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు S1 అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశా. ఈ S1 ఆబ్జెక్ట్ X ని యూజ్ చేసుకుంటుంది. మళ్ళీ ఏం చేశా? శాంపిల్ S2 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని రాశా. శాంపిల్ S2 ఈక్వల్ టు
న్యూ శాంపిల్ అని రాశాను. న్యూ శాంపిల్ అని రాశాను. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఏమైంది? శాంపిల్ క్లాస్ కి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. దాని పేరేంటి? S2. అయితే ఎక్స్ స్టాటిక్ అవడం వల్ల మళ్ళీ క్రియేట్ అవ్వదు, ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది కదా. ఈ ఆల్రెడీ ఉన్న ఎక్స్ యూస్ చేసుకుంటుంది అనమాట. దాన్ని యూస్ చేసుకుంటుంది. అంటే ఫ్రెష్ కాపీ క్రియేట్ అయితే స్టాటిక్ వేరియబుల్ నో. ఇట్లా నేను ఏం చేసా, n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసా లాస్ట్ టైం. ఇంకొకటి చెప్తున్నా, శాంపిల్ S3 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని రాశాను. ఓకేనా? అప్పుడు ఏమైంది, మళ్ళీ ఇంకొక శాంపిల్ క్లాస్ కి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. దాని పేరేంటి? S3. అది కూడా ఏం చేస్తుంది? కొత్త అయితే ఉన్నదాన్ని యూస్ చేసుకుంటుందా? ఉన్నదాన్ని యూస్ చేసుకుంటుంది. ఉన్నదాన్ని యూస్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇన్స్టాన్స్ వేరియబుల్ కి స్టాటిక్ వేరియబుల్ కి డిఫరెన్స్ అర్థమైందా అమ్మా? మీకు ఇది అర్థమవుతే నేను ఇప్పుడు నా నోటి ద్వారా ఏదైతే మాటల రూపంలో చెప్పానో దాన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తాను. ఓకేనా? సో ఇట్లా ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కాపీస్ ఎన్ని ఉంటుంది? ఓన్లీ వన్. అదే ఇన్స్టాన్స్ వేరియబుల్ అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాపీ క్రియేట్ అవుతుంది. అంతేనా? సపోజ్ నేను ఇక్కడ s1.x ఈక్వల్ టు 10 అని రాశాను. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఈ 0 ఓవర్ రైడ్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఈసారి నేను ఏం చేశాను, s2.x ఈక్వల్ టు 40 అని రాశాను. మరి ఎక్కడ మోడిఫై అయింది? 10 ఓవర్ రైడ్ 40 కాపీ ఉంది. అంటే ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్ ద్వారా మోడిఫై చేస్తే వేరే ఆబ్జెక్ట్స్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? అర్థమైందా? సో దట్స్ ఇట్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ వేరియబుల్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. నేను జస్ట్ ఒక్కసారి 1 మినిట్ లో రివిజన్ చేసి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏది ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏది స్టాటిక్ వేరియబుల్ అనేది ఐడెంటిఫై చేయండి. ఓకేనా? చూడండి అమ్మా, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇది స్టాటిక్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి మెమరీ ఎక్కడ ఎలకేట్ అయింది అంటే ఆబ్జెక్ట్ లోపల ఎలకేట్ అయింది. స్టాటిక్ వేరియబుల్స్ కి మెమరీ ఎక్కడ ఎలకేట్ అయింది అంటే ఎప్పుడు ఎలకేట్ అయింది అంటే JVM కి సంబంధించిన క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ లో మన ప్రోగ్రామ్ కి సంబంధించిన బైట్ కోడ్ లోడ్ అయినప్పుడు. ఓకేనా? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క ఫ్రెష్ కాపీ క్రియేట్ అయింది. స్టాటిక్ వేరియబుల్స్ మీరు ఎన్నైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి, ఆబ్జెక్ట్ తో సంబంధం లేదు, ఎన్ని కాపీస్ క్రియేట్ అయితే ఓన్లీ ఒకటే కాపీ క్రియేట్ అయింది. ఇన్స్టాన్స్ వేరియబుల్ లో ఒక ఆబ్జెక్ట్ ద్వారా కనుక మాడిఫై చేస్తే, ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్ ని మాడిఫై చేస్తే వేరే ఆబ్జెక్ట్ లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ చేంజ్ అవ్వవు. కానీ స్టాటిక్ వేరియబుల్ ఒక ఆబ్జెక్ట్ ద్వారా మాడిఫై చేస్తే మిగతా అన్ని ఆబ్జెక్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా? క్లియరా? అలానే స్టాటిక్ వేరియబుల్స్ కి ఇంకో పేరేంటి? క్లాస్ వేరియబుల్స్. ఎందుకంటే ఏదైనా ఫీల్డ్ ని స్టాటిక్ వేరియబుల్ కింద డిక్లేర్ చేస్తే అది దాన్ని ఎలా ట్రీట్ చేస్తే ఓన్ వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. క్లాస్ వేరియబుల్ అని పిలుస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 1 నేను ఏం చేశానంటే మీ క్లాస్ లో ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క నోట్బుక్ ఇచ్చా. అంటే దట్ మీన్స్ నేను జావా చెప్తున్నా కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెటీరియల్ ఇచ్చా, సపరేట్ కాపీస్ ఇచ్చా. ఓకేనా? మీ క్లాస్ లో 80 మంది ఉన్నారు, 80 మందికి 80 జావా బుక్స్ ఇచ్చా. ఓకేనా? ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఇచ్చా. నేనేగా ఇచ్చింది. సేమ్ డేటా ఉంటుందా డిఫరెంట్ డేటా ఉంటుందా మీకు ఇచ్చినప్పుడు? సేమ్ డేటా ఉంటుంది సార్. తర్వాత మీ ఫ్రెండ్ ఒకళ్ళు ఏం చేశారంటే వాళ్ళ టెక్స్ట్ బుక్ లో వాళ్ళ పేరు రాసుకున్నారు, మిగతా వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఆటోమేటిక్ వస్తుందా? నో సార్. నో. ఎవరి పేరు రాసుకుంటే వాళ్ళ దాని మీదకి వచ్చేది. అది ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2 ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అసలు లేవు, ఒకటే ఒక టెక్స్ట్ బుక్ ఉంది. నేను ఏం చేశా అంటే మీ క్లాస్ లో ఒకటే టెక్స్ట్ బుక్ ఇచ్చి దాన్ని మీరు అందరూ యూజ్ చేసుకోండి అని చెప్పాను. ఓకేనా? సో ఒకళ్ళు ఫస్ట్ రోజు ఒకళ్ళు తీసుకున్నారు, నెక్స్ట్ డే రోజు అదే టెక్స్ట్ బుక్ ని వేరే వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ డే రోజు ఆ సెకండ్ డే రోజు తీసుకున్న వాళ్ళు వాళ్ళ పేరు రాసి పక్కన వాళ్ళకి ఇచ్చారు. పక్కన వాళ్ళకి వెళ్ళగానే నోట్బుక్ లో ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న పేరు మాయమైపోతుందా? అంతే ఉంటుందా? అంతే ఉంటుంది సార్. అంతే ఉంటది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం క్లాస్ పేరేంటి? టెల్ మీ. క్లాస్ నేమ్ ఏంటి? ECE. క్లాస్ నేమ్. మీరందరూ ఎవరు?
ఈసీ స్టూడెంట్స్. ఈసీ అదే ఈసీ క్లాస్ కి మీరంతా ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు కదా, ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్. క్లాస్ పేరు ఈసీ, మీరంతా ఎవరు ఈసీ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్స్. టెక్స్ట్ బుక్ ఉంది కదా, ఎగ్జాంపుల్ 1 లో స్టాటిక్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్. ఆ టెక్స్ట్ బుక్ ఇన్స్టాన్స్ వేరియబుల్ సార్. ఇన్స్టాన్స్ వేరియబుల్. ఎగ్జాంపుల్ 2 లో ఆ టెక్స్ట్ బుక్ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్. అర్థమైందండి అందరికి? yes sir. క్లియరా? ఇప్పుడు ఇక్కడ పాయింట్ చెప్పండి, ఒక పాయింట్ ఏంటి? if we declare any variable as any field, if you declare any field as static variable, ఎన్ని కాపీస్ క్రియేట్ అయితే? ఓన్లీ one copy of that field is created, and it is shared by all the objects. Then all the objects of the class. Okay, no matter how many number of objects are created. ఎన్ని ఆబ్జెక్ట్స్ అన్న క్రియేట్ చేయండి, no matter how many number of objects are created. Number of objects are created. That's it. This is about description theory about static variable. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇన్స్టాన్స్ వేరియబుల్ కి స్టాటిక్ వేరియబుల్ కి డిఫరెన్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్ ఒక పక్క, ఇంకో పక్క స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ కి ఇంకో పేరేంటి? క్లాస్ వేరియబుల్. రైట్, చెప్పండి. ఫస్ట్ పాయింట్, ఇన్స్టాన్స్ వేరియబుల్ కి మెమరీ ఎందులో క్రియేట్ అయింది? ఆబ్జెక్ట్ లోపల. వెరీ గుడ్. స్టాటిక్ వేరియబుల్ కి స్టాటిక్ వేరియబుల్ కి మెమరీ ఎప్పుడు అలొకేట్ అయింది? క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ లో. క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ లో మన జావా మన ప్రోగ్రామ్ బైట్ కోడ్ లోడ్ అయినప్పుడు. లోడ్ చేసినప్పుడు. రైట్, వెరీ గుడ్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్, నేను ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ ని క్రియేట్ చేసా. ఎన్ని మల్టిపుల్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క ఫ్రెష్ కాపీ క్రియేట్ అయిద్దా? అన్ని ఆబ్జెక్ట్స్ కలిపి ఒకటే ఇన్స్టాన్స్ వేరియబుల్ యూస్ చేసుకుంటాయా? ఒక్కొక్క కాపీకి ఒక్కొక్క ఫ్రెష్ కాపీ క్రియేట్ అవుతుంది సార్. అంటే ఇంటెక్స్ అని రాశారు. అప్పుడు ఏమైంది? S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, దానికి ఒక ఎక్స్ క్రియేట్ అయింది. S2 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, దానికి ఒక ఎక్స్ క్రియేట్ అయింది. S3 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, దానికి ఒక ఎక్స్ క్రియేట్ అయింది. అండ్ సో ఆన్. S అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు, దానికి కూడా ఒక ఎక్స్ క్రియేట్ అయింది. అంటే ఫ్రెష్ కాపీస్ క్రియేట్ అవుతాయి. ఓకేనా? ఫ్రెష్. అదే స్టాటిక్ వేరియబుల్ అయితే ఓన్లీ ఒకటే కాపీ ఉంటే దాన్ని అన్ని ఆబ్జెక్ట్స్ యూస్ చేసుకుంటారు సార్. అంటే స్టాటిక్ ఇంట్ ఎక్స్ అని రాశారు. అప్పుడు స్టాటిక్ ఇంట్ ఎక్స్ అని రాశారు. అప్పుడు ఎక్స్ ఒకటే ఉంటది, దాన్ని S1 S2 S3 అండ్ సో ఆన్ Sn. ఇప్పుడు అర్థమైంది సింపుల్ గా? రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని కాల్ చేయాలంటే ఓన్లీ ఆబ్జెక్ట్ తోనే కాల్ చేయొచ్చు. మరి స్టాటిక్ వేరియబుల్స్ ని ఆబ్జెక్ట్ తో కాల్ చేయొచ్చు, క్లాస్ నేమ్ తో కాల్ చేయొచ్చు. రెండితో కాల్ చేయొచ్చు. బట్ రికమెండెడ్ ఏంటి? క్లాస్ నేమ్ తో కాల్ చేయడం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? ఇన్స్టాన్స్ వేరియబుల్ ని ఒక ఆబ్జెక్ట్ లో మారిస్తే మిగతా ఆబ్జెక్ట్స్ లో ఎఫెక్ట్ అయితే అవ్వదా?
అవ్వచ్చు ఎందుకంటే ఫ్రెష్ కాపీ క్రియేట్ అవుతుంది కాబట్టి అవ్వదు. వెరీ గుడ్, నైస్ ఆన్సర్. అదే స్టాటిక్ వేరియబుల్ అయితే ఎఫెక్ట్ అవుతుంది సార్. ఎఫెక్ట్ అవుతుంది, రైట్. ఇప్పుడు దీనికి ఇన్స్టాన్స్ వేరియబుల్ కి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా, స్టాటిక్ వేరియబుల్ కి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నా, సరిపోతుంది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడానికి. సో ఇది ఎడిట్ ప్లస్ వెరీ ఎడిట్ ప్లస్ I agree. File, new, Java. Class, sample. Right? Int x, sample, x plus plus. Class test, class test. ఇక్కడ ఏం చేశాను, sample s1 equal to new sample, sample s2 equal to new sample. ఇలా రాస్తాను. ఓకే, public void show system dot out dot println x equal to plus x. Okay na, s1 dot show, s2 dot show. చూడండి ఇక్కడ ఏముంది, ఒక క్లాస్ క్లాస్. క్లాస్ పేరేంటి, శాంపిల్. ఇదేంటి, స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్. ఇదేంటి క్లాస్. ఫీల్డ్స్ ఉన్నాయా, ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, వన్ ఫీల్డ్ పేరేంటి, ఎక్స్. ఎక్స్. స్టాటిక్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్. అలానే మరి ఇదేంటి, కన్స్ట్రక్టర్. క్లాస్ నేమ్ రిటర్న్ టైప్ లేదు, క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ సేమ్, కన్స్ట్రక్టర్ కదా, రైట్. ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా, లేదు. కాబట్టి ఇదే కన్స్ట్రక్టర్, జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. మరి ఇది ఎప్పుడు కాల్ అయింది, ఎప్పుడైతే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం పాస్ చేయకూడదు, డేటా పాస్ చేయకూడదు. రైట్. అలానే ఒక మెథడ్ ఉంది, మెథడ్ పేరేంటి, షో. ఇది స్టాటిక్ మెథడ్, ఇన్స్టాన్స్ మెథడ్, ఇన్స్టాన్స్ మెథడ్. స్టార్టింగ్ ఆఫ్ ది మెథడ్, ఎండింగ్ ఆఫ్ ది మెథడ్. మరి షో మెథడ్ లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే షో మెథడ్ ఏం చేయాలి, కాల్ చేయాలంటే మరి ఇన్స్టాన్స్ మెథడ్ కాబట్టి ఎలా కాల్ చేస్తాం, అదే క్లాస్ లో ఉందో క్లాస్ ఆబ్జెక్ట్ తో, అంటే శాంపిల్ క్లాస్ ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తాం. ఇప్పుడు చూడండి, టెస్ట్ డాట్ బయట సేవ్ చేసండి, జేడీబీసీ అయిపోయింది కదా, బయట కోర్ జావా 2020 లో సేవ్ చేసి టెస్ట్ డాట్ జావా కమాండ్ ప్రాంప్ట్స్ కి ఉంటుంది. F try ls cd కోల్ జావా
Java C test.java. Java test. Java test అని టైప్ చేసి ఎంటర్ కొడితే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? JVM. ఏ మెథడ్ ని కాల్ చేస్తుంది? ఏ మెథడ్ ని కాల్ చేస్తుంది? మెయిన్ మెథడ్. ఇదేంటి? స్టార్టింగ్ ఆఫ్ ది మెయిన్ ఎండింగ్ ఆఫ్ ది మెయిన్ మెథడ్. ఫస్ట్ లైన్ కి వెళ్ళి శాంపిల్ S1 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని ఉంది. అంటే ఏమైంది? శాంపిల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. శాంపిల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. శాంపిల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ప్రోగ్రామేటిక్ స్టోరేజ్ లొకేషన్ ఆర్ మెమరీ లొకేషన్. దాని లోపల ఆబ్జెక్ట్ ఏ క్లాస్ తో ఆ క్లాస్ లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి కదా. రైట్. మరి ఇప్పుడు S1 శాంపిల్ క్లాస్ ఆబ్జెక్ట్ కాబట్టి శాంపిల్ క్లాస్ లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏంటి? ఎక్స్ క్రియేట్ అవుతా. ఎక్స్ లో ఎంత స్టోర్ అయితే డిఫాల్ట్ గా మన ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి 0. ఓకేనా? మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డేటా పాస్ చేశాను కాబట్టి ఆబ్జెక్ట్ ఏది కాల్ అయింది? 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్ట్ కాల్ అయిద్దా? లోపలే ఉంది కన్స్ట్రక్ట్ కాల్ X++ అని ఉంది. అంటే ఏమైంది? X++ అంటే ఏమైంది? ఇంక్రిమెంట్ అవుతుంది. నేను S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్లనే ఇక్కడికి వెళ్ళింది. కాబట్టి X++ అంటే ఎందులో ఉన్న X? S1 లో ఉన్న X కదా. S1 లో ఉన్న X. సో ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడికి 1 వస్తుంది. 0 ఓవర్ రైడ్ అయిపోయి ఆ ప్లేస్ లోకి ఏమొస్తుంది? 1. ఓకేనా? రైట్. S2 ఈక్వల్ టు మళ్ళీ కంట్రోల్ ఇటు నుంచి వచ్చేస్తుంది. శాంపిల్ S2 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అంటే శాంపిల్ క్లాస్ కి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దాని పేరేంటి? S2 సార్. మళ్ళీ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ తో ఆ క్లాస్ లో ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంటుంది. శాంపిల్ క్లాస్ లో కాబట్టి మళ్ళీ ఇక్కడ X ఉంది కదా. ఫ్రెష్ కాపీ క్రియేట్ అయిద్దా? ఓల్డ్ కాపీ క్రియేట్ అయిద్దా? ఫ్రెష్ కాపీ క్రియేట్ అవుతుంది సార్. ఓల్డ్ కాపీ అంటే X క్రియేట్ అయింది. ఓకేనా? ఈ X లో ఎంత ఉంటుంది? వాల్యూ ఇవ్వలేదు కాబట్టి 0. అర్థమైందా? కాల్ అయింది. మళ్ళీ ఏది కాల్ అయింది? ఆటోమేటిక్ ఏది కాల్ అయింది? 0 కన్స్ట్రక్టర్. 0 ఆర్గ్యుమెంట్. మళ్ళీ ఆబ్జెక్ట్ 0 ఆర్గ్యుమెంట్. X++ అంటే ఈసారి S1 లో ఉన్న X మారిద్దా? S2 లో ఉన్న X మారిద్దా? అదే S2 లో ఉన్న X. ఎందుకంటే S2 ని క్రియేట్ చేయడం వల్ల నేను ఇక్కడికి వెళ్ళాను. అంటే ఇప్పుడు ఇక్కడికి ఏమొస్తుంది? 0 రైడ్ 1 వస్తుంది. 1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ S.show అన్న అంటే షో మెథడ్ కాల్ అయింది. మరి ఇక్కడ X అంటే S1 లో ఉన్న X, S2 లో ఉన్న X? S1 లో ఎందుకంటే షోని S1 తోనే కదా కాల్ చేసింది. S1 లో ఉన్న X అంటే X ఈక్వల్ టు కాబట్టి X ఈక్వల్ టు 1 అని వస్తుంది. షో అన్న మళ్ళీ షో మెథడ్ కాల్ అయింది. షో మెథడ్ కాల్ ఇప్పుడు ఎక్కడ ఉంది? X వాల్యూ ప్రింట్ అయితే S1 లో ఉంది, S2 లో ఉంది. X ఈక్వల్ టు 1 అని వస్తుంది. అర్థమైందా? ఓకేనా? ఈసారి నేను ఏం చేశానంటే S1 డాట్ X ఈక్వల్ టు 40 అని రాశాను.
మళ్ళీ s1 డాట్ షో అని రాసా, s2 డాట్ షో అని రాసా. సో ఒక క్లాస్ లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్ ని వేరే క్లాస్ లో అంటే శాంపిల్ క్లాస్ లో ఉన్న ఎక్స్ ని టెస్ట్ క్లాస్ లో డైరెక్ట్ యూజ్ చేసుకోలేం కదా, ఆబ్జెక్ట్ యూజ్ చేసుకునేది. అంటే ఎక్స్ ని s1 తో కాల్ చేయొచ్చు, s2 తో కాల్ చేయొచ్చు. నేను దేంతో కాల్ చేసా? S1 తో కాల్ చేసాం. s1 తో కాల్ చేసా. s1 డాట్ x ఈక్వల్ టు 40 అంటే ఎందులో ఉన్న మారింది? S1 లో ఉన్న చేంజ్ అవుతుంది. 1/8 40 వస్తుంది. ఇక్కడ 1/40 వస్తుంది. అంటే ఇక్కడ మారదు కదా. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఏది ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్ ని మారిస్తే ఇంకొక ఆబ్జెక్ట్ లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్ మారదు అనే విషయాన్ని. ఓకేనా? అందుకోసం మళ్ళీ s1 డాట్ షో అన్నా. ఈసారి ఏమొస్తుంది s1 డాట్ షో అంటే? 40 వస్తుంది. 40 వస్తుంది. నెక్స్ట్ s2 డాట్ షో అన్నా ఏమొస్తుంది? 1. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి ప్రాక్టికల్ గా మీకు ఏమేమి విషయాలు ప్రూవ్ అయినా ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ని బట్టి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఒక్కొక్కటి క్రియేట్ అవుతాయి అనేది ప్రూవ్ అయిందా? అలానే ఒక ఆబ్జెక్ట్ లో మారితే వేరే ఆబ్జెక్ట్ లో కూడా మారదు అనేది కూడా ప్రాక్టికల్ ప్రూవ్ అయింది కదా. కావాల్సి వస్తుంది చూడండి. జావా సి టెస్ట్ డాట్ జావా జావా టెస్ట్. చూసారా? x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 40, x ఈక్వల్ టు 1. అర్థమైందా? రైట్. ఇది అంటే ఇప్పుడు దేన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసా మీకు? ఇన్స్టాన్స్ వేరియబుల్ ని. ఇప్పుడు దేన్ని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా? స్టాటిక్. రైట్. ఇదే ప్రోగ్రామ్ స్టాటిక్ అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. ఒక్క నిమిషం వేరే క్లోజ్ చేస్తాను. చెప్పండి ఈసారి మళ్ళీ అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పాలి. జావా సి టెస్ట్ డాట్ జావా. జావా టెస్ట్. ఈసారి వేరియబుల్ మారిందండి. ఇంతకు వేరియబుల్ ఇప్పుడు వేరియబుల్ తీసుకున్నా స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ అంటే జస్ట్ కొంచెం మార్చా, ఇన్స్టాన్స్ వేరియబుల్ ప్లేస్ లో స్టాటిక్ పెట్టా. రైట్. జావా టెస్ట్ అని ఎంటర్ కొట్టా. ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? JVM. స్టాటిక్ అని ఉంది కాబట్టి ఎక్స్ కి మెమరీ ముందే క్రియేట్ అయిద్దా, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత క్రియేట్ అయిద్దా? ముందే క్రియేట్ అవుతుంది సార్. ముందే క్రియేట్ అయింది అంటే ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయి ఉంటది. ఎక్స్ లో ఏముంటది? 0. రైట్. ఇప్పుడు ఫస్ట్ లైన్కి వెళ్ళింది. శాంపిల్ s1 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అన్నా అంటే శాంపిల్ క్లాస్ ఏం క్రియేట్ అయింది? ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ s1 లో x ఉంటుందా? ఉండదు. కాకపోతే దీన్ని చేసుకుంటుంది. X ని యూజ్ చేసుకుంటుంది సార్. x ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ శాంపిల్ s2 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అన్నా అంటే ఏమైంది? ఇంకో చిన్న విషయం, శాంపిల్ టు న్యూ శాంపిల్ అంటే శాంపిల్ s1 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అన్నా మరి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఆటోమేటిక్ గా. కన్స్ట్రక్ట్ ప్లస్ అన్నా అంటే x వాల్యూ ఏమైంది? 0 ఓవర్ రైడ్ అయిపోయి 1 వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ శాంపిల్ టు న్యూ శాంపిల్ అన్నా ఏమైంది? కొత్త కాపీ క్రియేట్ అయితే ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటుందా? S2 క్రియేట్ అయ్యి ఉన్న x ని యూజ్ చేసుకుంటుంది సార్. ఉన్న x ని ఇట్లా S2 యూజ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్ ఏం కాల్ అయింది? జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. x ప్లస్ అంటే x వాల్యూ ఏమైంది? 2 సార్. 2 అయింది. చూడండి ఎంత మంచిగా ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తున్నాను. 2 అయింది.
s1 డాట్ షో అన్నా, ఎందుకంటే ఇన్స్టాన్స్ మెథడ్ ఆబ్జెక్ట్ కాల్ చేసేది. s1 డాట్ షో అన్నా 2 ప్లస్ x ఎందులో ప్రింట్ అయింది s1 కి సంబంధించిన x, s1 కి సంబంధించిన x లో ఉంది, s1 కి సంబంధించిన x లో ఉంది 2. నెక్స్ట్ s2 డాట్ షో అన్నా, అప్పుడు ఏముంటది 2 ఉంది అంతే కదా. మరి రెండు ఒకే కాపీ షేర్ చేసుకుంటున్నప్పుడు అసలు ఏది ఉంటే ఇందులో కూడా అదేగా ఉండాల్సింది. s1 డాట్ x ఈక్వల్ టు 40 అన్నా, అంటే ఆ స్టాటిక్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని s1 ద్వారా మాడిఫై చేశారు. అంటే ఏమైంది 40 మార్చిందా దాన్ని S1 చేంజ్ చేశారు. s1 డాట్ షో ఆన్ 40 వస్తుంది 40 వస్తుంది. S2 డాట్ షో లో కూడా 40 నే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి, ఒక ఆబ్జెక్ట్ మారిస్తే మిగతా ఆబ్జెక్ట్స్ కూడా అది ఎఫెక్ట్ అయిందా లేదా? రైట్. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది x ఈక్వల్ టు 2 x ఈక్వల్ టు 2 x ఈక్వల్ టు 40 x ఈక్వల్ టు 40 వచ్చిందా? అర్థమైందా అండి? సో అది ప్రూవ్ చేశా కదా స్టాటిక్ వేరియబుల్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ని. ఓకేనా, అర్థమైందా అందరికి? అర్థమైందా అండి? అర్థమైంది. రైట్. స్టాటిక్ వేరియబుల్ వస్తే స్టాటిక్ మెథడ్స్ కూడా వచ్చినట్టే అని చెప్పాను కదా. పైన స్టాటిక్ వేరియబుల్ చూసుకుంటా, కింద స్టాటిక్ మెథడ్స్ గురించి చెప్పండి. ఫస్ట్ పాయింట్, స్టాటిక్ వేరియబుల్ లో ఫస్ట్ పాయింట్ ఏం లేదు, పైన చెప్పిన దాంట్లో స్టాటిక్ వేరియబుల్ అని ఎక్కడైతే పెట్టానో అక్కడ స్టాటిక్ మెథడ్ అని పెట్టడమే. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, స్టాటిక్ వేరియబుల్స్ కి ఇంకో మరి ఇప్పుడు స్టాటిక్ మెథడ్స్ కి ఇంకో పేరేంటి? క్లాస్ మెథడ్. ఆబ్వియస్ గా క్లాస్ మెథడ్స్ అని పిలుస్తాం. సో మిమ్మల్ని ఎగ్జామ్ లో క్లాస్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే స్టాటిక్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నట్టు. రైట్. అక్కడ దాకా ఇక్కడ రిపీట్ చేస్తా మీ కన్వీనియన్స్ కోసం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏముంది, స్టాటిక్ మెథడ్స్ ఆర్ క్రియేటెడ్ బై యూజింగ్ స్టాటిక్ కీవర్డ్. ఆబ్వియస్ కాపీ అక్కడ రూల్స్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తాం, స్టాటిక్ వేరియబుల్స్ ప్లేస్ లో ఏం రాస్తాం, మెథడ్స్. స్టాటిక్ మెథడ్స్ ఆర్ క్రియేటెడ్ by using the keyword static. వేరియబుల్ ని క్రియేట్ చేయడానికి మెథడ్ క్రియేట్ చేయడానికి సేమ్ ఉండదు కదా. సింటాక్స్ ఏంటంటే సింటాక్స్ సింపుల్. మెథడ్ సింటాక్స్ తెలుసు కదా, దాని ముందే ఉంటుంది జస్ట్ స్టాటిక్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ arguments if any, starting of the method, ending of the method. Okay na, method ki access specifier em teesukovalani public static void show ఇలా రాసి. ఓకేనా? సో ఇది ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక మెథడ్ ఉంది, మెథడ్ పేరేంటి, స్టాటిక్ మెథడ్ ఇన్స్టాన్స్ మెథడ్. స్టాటిక్ మెథడ్ ఎందుకంటే ఇక్కడ స్టాటిక్ అని రాశాను కదా. సపోజ్ ఇది రాయలేదు అనుకోండి, అప్పుడు మెథడ్ అయితే ఇన్స్టాన్స్. రైట్. ఇప్పుడు స్టాటిక్ మెథడ్ ఇట్లా రాయాలి, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాస్తారు ఒక పాయింట్, హియర్ షో ఇస్ static method. షో మెథడ్ ఇస్ స్టాటిక్ మెథడ్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ మెమరీ ఎప్పుడు అలొకేట్ అయింది, కాపీ సేమ్ స్టోరీ. ఇన్స్టాన్స్ మెథడ్స్ ఆబ్జెక్ట్ లోపలే క్రియేట్ అయ్యేది. సో అక్కడ దగ్గర కాపీ చేసా,
స్టాటిక్ మెథడ్ స్టాటిక్ మెథడ్స్ కూడా మెమరీ అలొకేట్ అయితే సేమ్ మన ప్రోగ్రామింగ్ కి సంబంధించిన అర్థమవుతుందా అండి మీకు? నేను రాసే అక్కడ దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా. స్టాటిక్ వేరియబుల్స్ లో ఏం పెడుతున్నా? స్టాటిక్ మెథడ్ మెథడ్ పెడుతున్నా. స్టాటిక్ కూడా మార్చట్లే, వేరియబుల్ అని ప్లేస్ లో ఉన్న దాంట్లో ఏం చేస్తున్నా? మెథడ్ రాస్తున్నా. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్ ఫీల్డ్ ని కనుక స్టాటిక్ వేరియబుల్ అని డిక్లేర్ చేస్తే దాన్ని క్లాస్ ఎలా ట్రీట్ చేస్తుంది? ఓన్ వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది కదా. అలానే ఒక మెథడ్ ని కనుక స్టాటిక్ మెథడ్ అని డిక్లేర్ చేశారనుకోండి, అప్పుడు క్లాస్ దాన్ని ఓన్ మెథడ్ కింద ట్రీట్ చేస్తాం. అందుకోసమే వీటిని ఏమని పిలుస్తాం? క్లాస్ మెథడ్స్ అని కూడా పిలుస్తాం. సో దీన్నే కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు ఇది ఫీల్డ్ అనే బదులు ఏది method of a class as static method. Then it will be treated as class own method. కాబట్టి static methods are also called class method. static బదులు static methods. రైట్. నెక్స్ట్ ఎన్ని క్రియేట్ అయినా ఎన్ని క్రియేట్ చేసిన స్టాటిక్ వేరియబుల్స్ ఎన్ని కాపీస్ క్రియేట్ అయితే? ఓన్లీ వన్ కాపీ. ఇక్కడ కూడా ఇన్స్టాన్స్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు డిక్లేర్ ఎనీ మెథడ్ స్టాటిక్ మెథడ్ యాజ్ స్టాటిక్ మెథడ్. ఆ మెథడ్ కాపీస్ కూడా ఎన్ని క్రియేట్ అయితే? only one copy of that method is created. And it is shared by all the objects of that. And it is shared by all the objects. Class ఎన్నైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి, 1,00,000 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి, 1,00,00,000 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి, మిలియన్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి, స్టాటిక్ మెథడ్స్ కాపీస్ మాత్రం క్రియేట్ అయితే ఒక మెథడ్ కి only one copy. ఆ ఆబ్జెక్ట్స్ అన్ని దాన్ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. అర్థమైందా అండి? రైట్. సో ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ వచ్చాం, కాన్సెప్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు ఎంత పెద్ద వేరియేషన్ ఏమైనా చూపించానండి స్టాటిక్ వేరియబుల్ కి స్టాటిక్ మెథడ్ కి? లేదు కదా. రైట్. ఇప్పుడు నేను ఒకటి రాస్తాను, దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారో చెప్పండి. ఓకే. క్లాస్ శాంపిల్ int x static int y sample x y. Next, public void show. Public void 1. X y. Public static void 2. X y. Class method class ఇలా ఉంది. ఓకే ఓకే ఓకే. రాంగ్ డబల్. ఇది ఎక్స్ అంటే మళ్ళీ ఎక్స్ అనుకోరుగా.
వెయిట్ అండి, ఓన్లీ 1 minute. ఒక్క నిమిషం మీకోసం ఏం చేస్తున్నా అంటే మరి రాంగ్ ఒకేలాగా అనిపిస్తుంది. బి ఏ బి ఏ బి ఏ బి. ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. రైట్ 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 రాంగ్ రైట్. సో దీన్ని చూసి మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నేను రాసిన ఎగ్జాంపుల్ ఇది జస్ట్ చెప్పండి. మీకు నేను 1 minute టైం ఇస్తున్నా, ఈ లోపల చెప్పండి. జస్ట్ 1 minute, ఇప్పుడే వస్తాను. 1 minute అర్థం చేసుకోండి. హలో, ఈ ఎగ్జాంపుల్ చూసి మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఇన్ని రోజులు నేను కాన్సెప్ట్ చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగి కాన్సెప్ట్ చెప్పండి అమ్మా. చాలా సింపుల్. నా టెర్మినాలజీకి మీరు అలవాటు అయిపోయి ఉన్నారు కదా ఇప్పటివరకు, ఈజీగా చెప్పచ్చు. ఫస్ట్ అనలైజ్ చేయండి అక్కడ ఏముంది. సింటాక్సెస్ పట్టించుకోమాకండి. ఇక్కడ టిక్కు కొట్టాను రాంగ్ కొట్టాను. చెప్పండి అమ్మా. రైట్. పబ్లిక్ వాయిడ్ 1 అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ కాబట్టి అక్కడ చెప్పండి. చెప్పండి రెండు యూజ్ చేశాను సార్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ 2 అంటే అక్కడ వాయిడ్ అవుతుందమ్మా. ఇప్పుడు చెప్పండి. పబ్లిక్ వాయిడ్ 1 అంటే అది ఇన్స్టాన్స్ కాబట్టి ఏబి రెండు యూజ్ చేశాను సార్. అక్కడ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ 2 అంటే ఓన్లీ స్టాటిక్ అన్నారు కాబట్టి బి అనేది స్టాటిక్ అని ఇచ్చారు కదా సార్. అంతే, ఎగ్జాక్ట్ కరెక్ట్ చెప్తున్నారు. కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ గా చెప్తున్నారు. ఈజీ ఆన్సర్ చెప్పండి. ఒక కన్క్లూజన్ లాగా. రైట్, మీరు చెప్పేది ఇన్స్టాన్స్ మెథడ్స్ లో స్టాటిక్ అను ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని యూజ్ చేయొచ్చు. బట్ స్టాటిక్ మెథడ్స్ లో ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు. రైట్, మీరు చెప్పింది కూడా రైటే అమ్మా. ఇప్పుడు పూజిత చెప్పారు సార్, అది ఈజీ వే అన్నమాట. ఇద్దరు చెప్పింది రైటే. ఓకేనా? ఓకే సార్. రైట్ రైట్. అలానే కన్స్ట్రక్టర్ ని నెగ్లెక్ట్ చేశారు మీరు. కన్స్ట్రక్టర్ రెండు యూజ్ చేయొచ్చు. రెండు యూజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ వేరియబుల్స్ యూజ్ చేయొచ్చు, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కంక్లూజన్ ఏంటి? ఇది కరెక్ట్ 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 రాంగ్ కరెక్ట్. అంటే ఫైనల్ గా కంక్లూజన్, స్టాటిక్ మెథడ్స్ allows only స్టాటిక్ వేరియబుల్
స్టాటిక్ వేరియబుల్స్. స్టాటిక్ వేరియబుల్స్ కామా యాక్చువల్ గా ఓన్లీ అని చెప్పే కాబట్టి మిగతా చెప్పాల్సిన అవసరం లేదు, మీకోసం చెప్తాం. ఇట్ డస్ నాట్ ఎలో ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్. సో మీరు ట్రై చేశారనుకోండి, ఒకవేళ ఎర్రర్ మెసేజ్ వస్తుంది, కంపైలర్ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. అలానే ఇన్స్టాన్స్ మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ allows both static and instance variables. ఓకేనా? రైట్. మరి స్టాటిక్ వేరియబుల్ ఇన్స్టాన్స్ మెథడ్ లో ఎలా అవుద్ది, ఇన్స్టాన్స్ వేరియబుల్ లో కూడా ఎలా అవుద్ది అంటే ఇదే కదా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్స్ స్టాటిక్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసానా లేదా ఇంతకు ముందు ప్రోగ్రామ్ యూజ్ చేశాను కదండి. అలానే ఇన్స్టాన్స్ మెథడ్ దీన్ని యూజ్ చేశానా లేదా? సో రైట్, ఈసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. దట్స్ ఇట్, థియరీ అయిపోయిందండి స్టాటిక్ మెథడ్స్ గురించి. ఇక్కడ మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టాటిక్ మెథడ్స్ అలోస్ ఓన్లీ స్టాటిక్ వేరియబుల్స్, డస్ నాట్ అలో ఇన్స్టాన్స్ వేరియబుల్స్. బట్ కన్స్ట్రక్టర్ allows both static and instance. Instance method allows both static and instance. ఇగోండి ఇదే ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు స్టాటిక్ తీసుకోండి. స్టాటిక్ షో మెథడ్ ఏ మెథడ్ కింద తీసుకున్నాం? స్టాటిక్ మెథడ్ కింద తీసుకున్నాం. మరి స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాం? స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాం? క్లాస్ నేమ్ తోనే కదా. sample.show ఇంతేనా? sample.show. ఇప్పుడు నేను ఇక్కడ ఇది పెట్టా, ఇన్స్టాన్స్ ఉన్నా. ఇది రైట్ హ్యాండ్ ప్రోగ్రామ్. నో సార్, రాంగ్. చాలా సింపుల్. రాంగ్ ఎందుకంటే చూడండి ఇక్కడ రాంగ్ ఎందుకంటే ఇక్కడ క్లాస్ ఉంది. క్లాస్ పేరు ఏంటి? శాంపిల్. ఇందులో ఫీల్డ్ ఉంది. ఫీల్డ్ అంటే ఎక్స్. స్టాటిక్ వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో కన్స్ట్రక్టర్ లో బోత్ షో మెథడ్ ఏ మెథడ్? స్టాటిక్ మెథడ్. ఇప్పుడే చెప్పాను స్టాటిక్ మెథడ్ డస్ నాట్ అలో ఇన్స్టాన్స్ వేరియబుల్స్. కావాల్సి వస్తే ప్రాక్టికల్ గా చూడండి, ప్రతిదాన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తున్నాం కదా. Java కంపైలర్ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. చూడండి నాన్ స్టాటిక్ వేరియబుల్. ఇంకో చిన్న విషయం, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి ఇంకో పేరు ఏంటంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అని కూడా నచ్చండి. మీకు స్టార్టింగ్ లో చెప్పాను, గుర్తుందో లేదో. ఇన్స్టాన్స్ వేరియబుల్ కి వేరే పేరేంటి? నాన్ స్టాటిక్. ఇక్కడ అదే చెప్తుంది, నాన్ స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ కెనాట్ చెప్పేసి ఇక్కడ మెసేజ్ డిస్ప్లే చేసింది. ఫ్రమ్ స్టాటిక్ కాంటెక్స్ట్. స్టాటిక్ దాంట్లో నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అలో చేయకూడదని వచ్చింది. చూసారా? రైట్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇదేమై ఉండాలి? స్టాటిక్ అయి ఉండాలి. ఇప్పుడు రైటేనా? సో అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఎండ్కి వచ్చాం. ఇప్పుడు చెప్పండి, జస్ట్ ఇక్కడ ఏముంది? ఒక క్లాస్ పేరేంటి? sample. స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్, ఎండింగ్ ఆఫ్ ది క్లాస్. ఫీల్డ్స్ ఉన్నాయా? yes sir, one field. వన్ ఫీల్డ్. దాని పేరు ఎక్స్. స్టాటిక్ వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్? స్టాటిక్ వేరియబుల్. అంటే అది కన్స్ట్రక్టర్ లోనే మెథడ్ కూడా ఎలోనే. ఓకేనా? రైట్. ఇదేంటి? కన్స్ట్రక్టర్. జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. అంటే ఇది ఎప్పుడు కాల్ అయింది? ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేస్తే అప్పుడు కాల్ అయితే ఆటోమేటిక్ గా. కాకపోతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే డేటా పాస్ చేయకూడదు. ఇది స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేస్తాం? క్లాస్ నేమ్ తో కాల్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, జావాc test dot నెక్స్ట్ జావా టెస్ట్
జావా టెస్ట్ అంటే టైప్ చేసి ఎంటర్ కొడితే JVM ఇన్వాల్వ్ జేవి ఏ మెథడ్ ని కాల్ చేస్తుంది? మెయిన్ మెథడ్ మెయిన్ మెథడ్ ని కాల్ చేస్తుంది. ఫస్ట్ లైన్ కి శాంపిల్ s1 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అంటే ఉంది ఇన్స్టాన్స్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ ఇన్స్టాన్స్ వేరియబుల్ కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మెమరీ క్రియేట్ అవుతా ఆబ్జెక్ట్ క్రియేట్ తర్వాత మెమరీ క్రియేట్ ముందే క్రియేట్ అవుతా మెమరీ ముందే క్రియేట్ అవుతుంది సార్ ముందే క్రియేట్ అయింది x లో 0 ఓకేనా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది శాంపిల్ s1 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అంటే ఏమైంది శాంపిల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది దాని పేరు S1 సో ఎవరిని యూజ్ చేసుకోవచ్చు X ని మరి ఆబ్జెక్ట్ ఇప్పుడు ఆటోమేటిక్ ఏది కాల్ అయింది కన్స్ట్రక్టర్ కాల్ కదా జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ X కాల్ ప్లస్ అయ్యి ప్లస్ కన్స్ట్రక్ట్ కాల్ అయ్యి One x ప్లస్ 1 వస్తుంది x వాల్యూ 1 ఓకేనా yes sir వెళ్ళింది s2 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అంటే Sample class కి శాంపిల్ క్లాస్ కి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది దాని పేరేంటి S2 ఓకేనా సో అది yes sir దాని అది కూడా ఏమైంది X ని యూజ్ చేసుకుంటాం x ని యూజ్ చేసుకుంటుంది సేమ్ అంటే కొత్త x క్రియేట్ అవ్వదు ఆల్రెడీ ఉన్న ఉన్న X x ని ని యూజ్ యూజ్ చేసుకుంటుంది చేసుకుంటాం మళ్ళీ ఆటోమేటిక్ ఏది కాల్ అయింది ఆటోమేటిక్ ఏది X plus ఆర్గ్యుమెంట్ జీరో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ Two x అవుతుంది ప్లస్ sir ప్లస్ అని ఇక్కడ. ఉంది అంటే ఏమైంది 2 x 1 x 2 అయింది 1 ఓవర్ రైడ్ అయ్యి 2 వస్తుంది 2 ఓకేనా 1 ఓవర్ నెక్స్ట్ శాంపిల్ డాట్ షో అని మెథడ్ కాల్ అయింది షో మెథడ్ కాల్ అవుతుంది షో కాల్ అయింది x లో ఏముంది 2 sir 2 కాబట్టి మీకు అవుట్పుట్ ఏమొస్తుంది X is equals to 2 అవుట్పుట్ ఏమొస్తుంది x ఈక్వల్ టు 2 ఎంత 2 అర్థమైందా అండి yes sir అంటే ఇప్పుడు లాస్ట్ ఓన్లీ 2 మినిట్స్ ఈ ప్రోగ్రామ్ కి మీరు ఏమైనా పేరు పెట్టగలుగుతారా చూడండి శాంపిల్ as ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని రాస్తారు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది 3 వస్తుంది sir మరి శాంపిల్ 3 అని వస్తుంది శాంపిల్ s4 ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని రాస్తారు అప్పుడు 4 వస్తుంది sir 4 ఇప్పుడు ప్రోగ్రామ్ అర్థమైందా అర్థమైందా yes sir యూజ్ చేస్తే నెంబర్ కౌంట్ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసామో కౌంట్ చేయగలుగుతున్నామా లేదా yes sir టెస్ట్ ఎంత వచ్చింది నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు అంటే ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటి సో మిమ్మల్ని ఎవరైనా ఇలా రాయమన్నారు రైట్ ఏ ప్రోగ్రామ్ టు కౌంట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేటెడ్ ఫర్ ఏ క్లాస్ అంటే ఇట్లా రాయొచ్చు కదా yes sir సో దట్స్ ఇట్ దిస్ ఈజ్ అబౌట్ విచ్ కాన్సెప్ట్ static methods Static and members. that's it about static members Static that means members. static variables and and static static variables methods static methods అర్థమైంది కదండి క్లియర్ కదా yes sir Right.